ప్రభునందు సోదరి సోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను. మనం దేవుని పరిశుద్ధ గ్రంథములో ప్రవగీతము 2వ అధ్యాయము 5వ వాక్యమును చదువుకుందాం. ప్రేమాతిశయం చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. దేవుడి తన వాక్యమును దేవుని యొక్క మహిమార్థమై మనందరి క్షేమార్థమై ప్రభు దీవించి పంచిపెట్టునుగాక. ప్రభునందు సోదరి సోదరులారా, మనము పై భాగములో సంఘం ఎడల దేవుడు చూపిన ప్రేమను గమనిస్తూ వచ్చాం. 3-4 చరణాల్లో మనం చూసినప్పుడు సంఘము క్రీస్తు ఎడల ఏ రీతిగా తన ప్రేమను వ్యక్తం చేశారో, సంఘము క్రీస్తు యేసుప్రభువు యొక్క ప్రేమను ఏ రీతిగా అనుభవించున్నదో అనే సంగతులు మనం ఇక్కడ గమనిస్తున్నాం. లోకము ఒక ముండ్ల పొదల్లాగా ఉండగా, ఈ ముండ్ల పొదల మధ్య ప్రభు యేసుక్రీస్తు వారు సంఘమునకు జల్దరు వృక్షం వలె ఉన్నారు అని ఒక పోలికలో సంఘము క్రీస్తు యేసు యొక్క సౌందర్యమును, ప్రభు యొక్క ప్రేమ మాధుర్యమును వర్ణించుట ఇక్కడ మనము గమనిస్తూ వచ్చాం. ఆ జల్దరు చెట్టు నీడలో ఆమె విశ్రాంతి పొందినట్లుగా మనము గమనించాం. ఆ ప్రేమ మాధుర్యమును ఎలాగో అనుభవించున్నది అనే సంగతి 3వ వచనం చివరిలో, అలాగే 4వ వచనంలో కూడా మనము గమనిస్తూ వచ్చాం. సంఘం ఎడల ప్రభువు చూపే ప్రేమను ఆమె స్మరిస్తుండగా, ఆ ప్రేమ చేత ఆమె మూర్ఛిల్లినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. ప్రేమాతిశయం, క్రీస్తు చూపిన ప్రేమ, కల్వరి శిలువలో క్రీస్తు చూపిన ప్రేమ, ఆ ప్రేమ వర్ణించుట మానవులకు అసాధ్యం. ఒక భక్తుడు ఈ రీతిగా ఆ ప్రేమను వర్ణించాడు. ఆకాశమంతా కాగితమైన, సముద్రములో నీరు అంతా కూడా ఇంకుగా మార్చబడి, లోకంలో ఉన్న వృక్షాలన్నీ కూడా కలములుగా తయారు చేసి, భూలోకంలో ఉన్న ప్రతి మనిషి ఒక శాస్త్రిగా, పండితునిగా మార్పు చెంది, పరివర్తన చెంది క్రీస్తు ప్రేమను వర్ణించడానికి ప్రారంభిస్తే, ఇవన్నీ కలిసి కూడా, వీరందరూ కలిసి కూడా క్రీస్తు యొక్క ప్రేమను వర్ణించుట సాధ్యం కాదని ఒక భక్తుడు తెలియచేశారు. క్రీస్తు ప్రేమ పరలోకమంత ఎత్తైనది, పాతాళమంత లోతైనది, తూర్పు పడమరలంత పొడవైనది, ఉత్తర దక్షిణములంతా విశాలమైనది లేక వెడల్పోయినది. క్రీస్తు ప్రేమను కొలుచుట, వర్ణించుట అనేది మానవులకు సాధ్యం కాదు. ఆ క్రీస్తు ప్రేమను అనుభవించిన సంఘము ప్రేమాతిశయం చేత మూర్ఛిల్లుచున్నాను అని ఆమె ఇక్కడ తెలియపరుస్తుంటున్నది. క్రీస్తు ప్రేమను అనుభవించేవారు ఎవరైనా అట్టి స్థితి పొందగలరు, అది వాస్తవమే. ఇందులో వర్ణన మాత్రమే కాదు, ఇది అనుభవం, ఇది వాస్తవం. ఈ సంగతులు అనేక మంది భక్తులు ఎరిగి ఉన్నారు. ఆ ప్రేమలో తన్మయం చెందినవారు, ఆ ప్రేమలో తరించిన వారు ఎందరో ఉన్నారు. ఆ క్రీస్తు ప్రేమ మాధుర్యమును నీవు అనుభవించాలంటే క్రీస్తు శిలువ కార్యమును అంగీకరించాలి. క్రీస్తు యేసు శిలువ బలియాగమును నీవు అంగీకరించినప్పుడు
క్రీస్తు ప్రేమ మాధుర్యమును కూడా నువ్వు అనుభవించగలవు, తన్మయం పొందగలవు, మూర్చిల్లగలవు. ఇలాంటి అనుభవం నీవు కూడా పొందాలంటే క్రీస్తు యేసును రక్షకునిగా అంగీకరించాలి. ఆయనతో సత్సంబంధం కలిగి జీవించినప్పుడు ఆ ప్రేమ నీవు కూడా పొందగలవు, అనుభవించగలవు. క్రీస్తు ప్రేమ మాధుర్యమును అనుభవించిన సంఘము, క్రీస్తు ప్రేమాతిశయం చేత మూర్చిల్లిన సంఘము పలికే మాటలు ఏమిటంటే, ప్రేమాతిశయం చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరి పనులు పెట్టి నన్ను ఆవరించుడి. బలము కోరుకుంటున్నది, ఆదరణ కోరుకుంటున్నది. బలము కావాలి. బలము ఏ రీతిగా పొందగలము అనే సంగతి ఇక్కడ ఆమె తెలియపరుస్తున్నది. ఆదరణ ఎలా పొందాలో ఆమె తెలియపరుస్తుంటున్నది. అంజూర క్రీస్తు ప్రభువే, ద్రాక్ష క్రీస్తు ప్రభువే. దేవుని యొక్క వాక్యంలో పోలికలు మనము గమనిస్తుంటున్నాం. అంత మాత్రమే కాకుండా అంజూర పాత నిబంధనకు పోలిక, ద్రాక్ష క్రొత్త నిబంధనకు పోలిక. ఈ సంగతులు మనము దేవుని యొక్క వాక్యంలో చదవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని ఆయన తెలియజేశారు. క్రొత్త నిబంధన ద్రాక్షలకు పోలికగా మనం చూస్తున్నాం. పాత నిబంధనలో అంజూరపు అడలు మనం చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయంలో, రెండవ గ్రంథము 16వ అధ్యాయంలో అంజూరపు అడల గురించి మనం చూస్తాం. మొదటి గ్రంథము 30వ అధ్యాయము 11లో అమాలేకీయుడు ఒకరు వ్యాధిగ్రస్తుడై ఉన్నప్పుడు అతని యజమాని అతని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దావీదు అతని దండువారు అతని కలిసినప్పుడు అతను బలహీనంగా ఉన్నాడు అని ఎరిగి, వ్యాధితో ఉన్నాడు అని ఎరిగి వానికి ఏమిచ్చారు? అంజూరపు అడ ఇచ్చారు, ద్రాక్ష పండ్లు ఇచ్చారు. తద్వారా వారు బలం పొందారు. అలాగే సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయంలో దావీదు అబ్షాలోమును బట్టి పారిపోయినప్పుడు దావీదు యొక్క సహకారులు ద్రాక్ష పళ్ళు తెచ్చారు, అంజూరపు అడలు తెచ్చారు. ఎందుకు తెచ్చారంటే అలసిన వారు బలం పొందటానికి అని వారికి తెలియచేశారు. బలహీనులు బలం పొందటానికి అని తెలియచేశారు. అంజూరపు అడలు అక్కడ మనం చూస్తాం, ద్రాక్ష గేలలు, ద్రాక్ష రసం చూస్తాం. అలసిన వారిని ఈ ద్రాక్ష రసము బలపరిచేది అని, ఆదరించేదని, అంజూరపు అడల ద్వారా బలం పొందగలమని ఆ వాక్య భాగాల్లో మనం చూస్తున్నాం. ప్రస్తుత కాలంలో కూడా మనకు అంజూరపు అడలు అందుబాటులో ఉన్నవి. అవి తీసుకుంటే ద్వారా శక్తి, ఆరోగ్యం కలుగుతుందని తెలియపరుస్తుంటున్నారు. ద్రాక్ష అడలు కూడా బలపరిచేటివి, ఆరోగ్యం కలిగించేటివి, తృప్తి కలిగించేటివి, అలసట తొలగించేటివి అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం బలం పొందగలం. దేవుని వాక్యం ద్వారా ఆదరణ పొందగలం. క్రీస్తేమైన బలం, క్రీస్తేమైన ఆదరణ, క్రీస్తేమైన తృప్తి, ఈ సంగతులు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. దేవుని వాక్యంలోని కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు బలవంతులు అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటున్నాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును అని అక్కడ మనం చదువుకుంటున్నాం. ఆ తర్వాత ఆయన గురించి గమనించినప్పుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అనే సంగతి మనం గమనిస్తే, బలవంతుడైన దేవుడు,
ఆయన బలవంతుడు. ఎంతటి బలవంతుడు అని చూస్తే మరణ బలము గలవాడిని ఆయన ఓడించినవాడు. మానవ జాతి యావత్తు మరణ భయం చేత దాస్యమునకు లోబడి ఉండగా, లేక మరణించి నిత్యాగ్నికి వెలుచునగా, ఎవరు కూడా ఏ విధం చేత మరణమును జయించలేక అందరూ మరణ ద్వారం గుండా నిత్యాగ్నికి వెళ్తుండగా, ఆ మరణ బలము గలవారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఓడించారు అని మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. మరణ బలం గలవారు అనగా అపవాది సాతానును దేవుడు ఓడించాడు. మరణమును మరణం ద్వారా ఓడించాడు. ఈ సంగతులు దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రం పాపమునకున్న బలము ధర్మశాస్త్రం అని చెప్పాడు. ఆ ధర్మశాస్త్ర బలమును ఓడించినవాడు, నెరవేర్చి ఓడించినవాడు. కాబట్టి మరణమును ఓడించినవాడు, మరణ బలము గలవాడిని అపవాదిని ఓడించినవాడు, మరణ బలము గల ధర్మశాస్త్రమును నెరవేర్చి సంపూర్తి చేసినవాడు ఆయన బలవంతుడైన దేవుడు. ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల నుండి లేపాడని తన యొక్క బలాతిశయాన్ని గురించి ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయం 19లో తెలియజేశాడు. దేవుడు బలవంతుడు, సర్వశక్తి సంపన్నుడు. తద్వారా ఆయన మరణమును ఓడించాడు, ధర్మశాస్త్రం నెరవేర్చి మానవుల మీద ఉన్న భారమును తొలగించాడు, పాప భారమును తొలగించాడు, మరణ భయం తొలగించాడు. దేవునితో సమాధానపరిచి పరలోక రాజ్యంలో మానవులను చేర్చిన బలముల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అని దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తుంటున్నాం. దేవుని యొక్క బలాతిశయం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన జయశాలి. 24వ కీర్తనలో ఆయన ఎంత జయశాలో ఆ సంగతులు దేవుడు ముందుగా వ్రాయించాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మరణమును జయించిన ఆ మహనీయుడు సాతాను మీద, మరణం మీద చేసిన సవాలు, ఓ మరణమాని ముల్లెక్కడ, ఓ మరణమాని విజయమెక్కడని చెప్పి ఆయన జయగీతం పాడుకుంటూ పరలోకానికి వెళ్ళిన ఆ సందర్భంలో అక్కడ మనం చూస్తాం. 24వ కీర్తనలో పరలోకపు దూతలు ప్రభు యొక్క విజయాన్ని బట్టి విజయోత్సవ గీతం పాడుతూ ప్రభువును ఆహ్వానించారు. ప్రభు యేసుక్రీస్తు వారు మరణమును సవాలు చేస్తూ పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు అని ఆ వాక్య భాగాల్లో మనము చదువుకుంటున్నాం. మొదటిగా కీర్తనలు 18వ కీర్తన 32, 39 వచనాల్లో దావీదు ఈ రీతిగా తెలియపరుస్తుంటున్నాడు. ప్రారంభోత్సవాలు కూడా చెప్పాడు. 32లో చూసినప్పుడు నాకు బలము ధరింపచేవారు ఆయనే అని చెప్పాడు. నా చేతులకు పోరాటం నేర్పేవారు అని కూడా ఆయన తెలియజేశాడు. యుద్ధ బలము ధరింపచేసేవారు, పోరాటం నడిపించేవారు, విజయపు పందాలో నడిపించేవారు దేవుడు అనే సత్యము దావీదు తన జీవితంలో ఎరిగి ఆ రీతిగా ఆయన తెలియపరుస్తుంటున్నాడు. అలాగే క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 3:13లో తెలియజేస్తుంటున్నాడు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను అని చెప్పాడు. నన్ను బలపరచువాని యందే, బలపరచేవారు ఎవరు? దేవుడే. దేవుని యొక్క గ్రంథంలో తెలియజేసినట్లుగా మనము బలహీనమే. దేవుని యొక్క మార్గంలో నడవటానికి, దేవుని యొక్క వాక్యమును నెరవేర్చడానికి మనలో ఎటువంటి శక్తి లేదు, సామర్థ్యం లేదు. కానీ దేవుడే మనల్ని బలపరిచేవాడు. పౌలు ఇచ్చిన సాక్ష్యం గమనిస్తున్నాయి కదా, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను అని పౌలు తన అనుభవంలో తెలియపరుస్తుంటున్నాడు. మనం కూడా చాలాసార్లు బలహీనతకు లోనవుతాం. శారీరకంగా బలహీనత, మానసికంగా బలహీనత, ఆత్మ సంబంధంగా బలహీనత ఆవరించినప్పుడు ఆయన ఏం చేస్తాడు?
నీవు బలహీనంగా ఉన్నావు, నీవిక అవసరం లేదు అని చెప్పి ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆ బలహీనత తొలగించి ఆ ద్రాక్ష పండ్లు అరలబెట్టి, అంజూర అరలబెట్టి, ఇంకా వాక్య ఆహారం చేత మనల్ని బలపరిచేవాడు. క్రీస్తు యేసు ప్రభువు మన దర్శించి మనల్ని బలపరిచి చక్కని మార్గంలో చేపట్టి నడిపించేవారు అని దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఆ తర్వాత తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం ప్రారంభంలో చెప్పారు, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము అని చెప్పారు. పౌలైనా, తిమోతైనా, పేతురైనా మానవులే, బలహీనపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభు ఏం చేస్తున్నాడు, విడిచిపెట్టేవాడు కాదు అని ఏం చేస్తున్నాడు గమనిస్తే, దేవుని యొక్క వాక్యం చేత బలపరుస్తాడు, దేవుని కృపచేత బలపరుస్తాడు. అనగా అయోగ్యులమైన, అపాత్రులమైన, బలహీనమైన ఆ మెండైన కృప దయచేసి, ఆ పరిపూర్ణమైన కృప దయచేసి మనల్ని తిరిగి బలపరిచి తన మార్గంలో నడిపిస్తాడు, తన సేవలో ఆయన ఉపయోగిస్తాడని దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియజేశాడు. కేవలం వ్రాతల్లో మాత్రమే కాకుండా భక్తుల జీవిత అనుభవాల్లో నెరవేర్చి మనకు పాఠం నేర్పిస్తుంటున్నారు. మూడవదిగా మనం చూసినప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 34లో మనము చదువుకున్నప్పుడు విశ్వాసం ద్వారా వారు బలపరచబడినారని చెప్పారు. దేవుని వాక్యం ద్వారా బలం ఉన్నది. ఆయన ప్రేమ చేత మనం బలం పొందగలం, దేవుని కృపచేత మనం బలం పొందగలం. అంతేకాదు మనలో ఏముండాలి, విశ్వాసం ఉండాలి అని చెప్తున్నాడు. దేవుని కృప, మన విశ్వాసం ఇవి రెండు జోడించినప్పుడు లేక కలిసినప్పుడు పరిపూర్ణ బలము పొందగలము. ఆ సందర్భంలో కూడా వారు బలహీనులుగా ఉండి బలపరచబడినారు, యుద్ధములను జయించారు, అన్యుల సేనలను పారద్రోలారు, ఖడ్గజ్వాలను తప్పించుకున్నారు, అగ్ని బలమును చల్లార్చారు అని అనేక విషయాలు అక్కడ చెప్పారు. అనేక విషయాలు ఆ భాగంలో మనం చదువుకుంటున్నాం. ప్రభునందు సోదరి సోదరులారా, మనలో ఉన్న విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అని చెప్పాడు. మనలో ఏముండాలి, విశ్వాసం ఉండాలి. దేవుని కృప మన విశ్వాసం జోడించబడినప్పుడు ఆ దైవ బలం మనం పొందగలం. మనం కూడా శత్రువుతో పోరాడగలం, విజయం సాధించగలం, విజేతలుగా నిలవగలం అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తుంటున్నాడు. 4వదిగా మనం చూసినప్పుడు న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వచనం, దేవుని ప్రేమించువాడు బలంతో ఉదయించు సూర్యుని పోలి ఉంటారు అని చెప్పాడు. సూర్యుని వలె ఉంది. ఆయనను ప్రేమించువారు బలంతో ఉదయించు సూర్యుని వలె ఉందరు అని చెప్పి వారు గానం చేస్తున్నారు. దేవుని ప్రేమించడం వలన మనము బలం పొందగలం. ఎలాంటి బలము? బలముతో ఉదయించే సూర్యుని వలె బలం పొందగలమని చెప్తున్నాడు. దేవుని ప్రేమించగా ఏమిటి? దేవునికి ఆజ్ఞలు గైకొనుట అని మనం దీని వాక్యంలో చూస్తాం. ఎలా గైకొనాలి? పూర్ణ హృదయంతో ఆయన ఆజ్ఞలు నెరవేర్చాలని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రభుని ప్రేమించినప్పుడు, ఆయన ఆజ్ఞలు నెరవేర్చినప్పుడు తద్వారా మనము దైవ శక్తి పొందగలం, బలం పొందగలం అనే సంగతులు దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకు తెలియపరుస్తుంటున్నాడు. 5వదిగా మనం చూసినప్పుడు దానియేలు 11వ అధ్యాయము 32వ వచనం, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు అని చెప్పాడు. ఏం చేస్తారు? ఎవరు చేస్తారు?
తమ దేవుని ఎరుగువారు. పౌలన్నాడు, ఆయనను ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో తెలియచేశారు. ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను అని చెప్పారు. ఎవరిని ఎరగాలి? దేనిని ఎరగాలి? లోకంలో అనేకులు అనేక విషయాలు తెలుసుకోవాలని ఆశిస్తున్నారు. తమ సమయాన్ని, జ్ఞానాన్ని, శక్తి, సామర్థ్యమును, ధనమును అధికంగా వినియోగిస్తున్నారు. అవి తాత్కాలికమే. ఎన్ని పరిశోధనలు చేసినా, ఎంత లోతుగా ధ్యానం చేసినా, ఎన్ని విషయాలు తెలుసుకున్నా అవి కొంతవరకే సాధ్యం, అవి కొంతవరకే ప్రయోజనకరం. కానీ క్రీస్తును ఎరుగుట అతి మనోహరము, అతి మాధుర్యం. క్రీస్తుని మించిన గొప్ప అంశము ప్రపంచంలో ఏది లేదు. క్రీస్తుకు సమానమైన అంశము ఈ ప్రపంచంలో ఏది లేదు. క్రీస్తును ఎరుగుటయే అత్యంత ఆశీర్వాదం. క్రీస్తును ఎరుగుటయే మహాభాగ్యం. అందుచేత అనేక భక్తులు క్రీస్తుని గురించిన స్మరణ చేశారు, ఆ క్రీస్తుని గురించిన ధ్యానం చేశారు, క్రీస్తు సన్నిధిలో ప్రార్థన చేశారు, లేక తమని తాము అప్పగించుకున్నారు. తన్మయంతో క్రీస్తును అనుభవిస్తున్నారు. అదే అక్కడ సంఘం యొక్క అనుభవంగా మనం చూస్తున్నాం. ప్రేమాతిశయం చేత నేను మూర్ఛలుతున్నాను. క్రీస్తుని ఎంతగా మనం ధ్యానిస్తాము, క్రీస్తుని ఎంతగా మనం ఎరుగుతాము, క్రీస్తుని ఎంతగా మనము ఆ సమీప్యత, ఆ క్రీస్తుతో ఎంత సామీప్యంగా మన జీవితాలు, మన అనుభవాలను కలిగి ఉండగలమో అంత అధికముగా క్రీస్తు శక్తిని పొందగలము, క్రీస్తు ప్రేమను పొందగలము, క్రీస్తు ప్రేమను అనుభవించగలము, తన్మయం చెందగలము, సంతృప్తి చెందగలం, ఆనందించగలం. ఇలాంటి ఉన్నతమైన అనుభవాలు మన జీవితాల్లో మనం కలిగి ఉండాలని దేవుడు తెలియపరుస్తుంటున్నాడు, భక్తుడు తెలియపరుస్తుంటున్నాడు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పారు. దేవుని ఎరుగుట వల్ల ఆయన బలం మనం పొందగలం. దేవుని ప్రేమించడం వల్ల ఆయన బలం మనం పొందగలం. విశ్వాసం కలిగి ఉండటం ద్వారా ఆయన బలం పొందగలం. దేవుని కృపచేత బలం పొందగలం. గొప్ప కార్యములు చేయగలము. గొప్ప కార్యాలు చేయాలంటే గొప్పవాడైన దేవుని ఎరిగి ఉండాలి, బలవంతుడైన దేవుని ఎరిగి ఉండాలి. ఆయన ద్వారా శక్తి పొందాలి, బలం పొందాలి. అప్పుడే బలమైన కార్యములు, ఘనమైన కార్యములు చేయగలం. ఈ సంగతులు దేవుని వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తుంటున్నాడు. ప్రార్థన ద్వారా బలం పొందగలము. లూకాసు వార్త 22వ అధ్యాయం 42-43 వాక్యాలు చూసినాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా లోకంలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా శిలువ మరణానికి వెళ్ళబోయే ముందుగా ఆయన ప్రార్థన చేశారు. ఏం జరిగింది? పరలోకం నుండి ఒక దేవదూత దిగి వచ్చాడు. యేసుక్రీస్తు వారికి బలపరిచారు. బలము పొందాలంటే ప్రార్థన చాలా అవసరం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా జీవిస్తున్న కాలంలో ఆయన రాత్రి కాలంలో ప్రార్థించేవాడు, అరణ్యంలో ప్రార్థించేవాడు, సముద్ర తీరాల్లో ప్రార్థించేవాడు. అనేక సమయాల్లో ఆయన ప్రార్థన చేసేవాడు. దైవ సంబంధంగా గొప్ప కార్యాలు చేయాలంటే దేవుని శక్తి పొందాలి. దేవుని శక్తి పొందాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు బలం పొందగలం. దానియేలును దేవుని యొక్క దూత బలపరిచాడు. యేసుక్రీస్తు వారిని దేవుని యొక్క దూత బలపరిచాడు. ప్రార్థన ద్వారా బలం పొందగలము అనే సత్యాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రార్థన ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ప్రార్థన చాలా ప్రాముఖ్యం.
కాబట్టి ప్రార్థన చేయడం మానుకోకూడదు. యెషయా గ్రంథం 40 అధ్యాయం 31 వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని చెప్పారు. నిరీక్షణ కలిగి ఉండటం ద్వారా క్రీస్తు యేసు ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూచడం ద్వారా బలము పొందగలము. మనం ఎందుకు యేసుక్రీస్తు నమ్ముకున్నాం? ఏదో ఈ లోకంలో ఆ మేలు పొందాలి, ఈ మేలు పొందాలి, అది కలగాలి, ఇది కలగాలని కాదు. ఆత్మ సంబంధంగా పరలోక ఆశీర్వాదాలు పొందడానికి మనం క్రీస్తు యేసు యందు విశ్వాసం ఉంచాం. పాపక్షమాపణ పొందటానికి, పరలోకం చేరటానికి మనము క్రీస్తు యేసు బలియాగం మీద విశ్వాసం ఉంచాం. ఏ ప్రభువుతన శిలువ రక్తం చేత మీద కడిగి పవిత్రపరిచారో ఆ ప్రభువు ఏ వాగ్దానం అయితే మన కోసం చేశారో ఆ వాగ్దాన నెరవేర్పు కోసం ఆయన రాబోతున్నారు, మనలను పరలోకంలో చేర్చబోతున్నారు. ప్రభు యందు విశ్వాసంతో విశ్వాసులుగా, వాక్యం ఎరిగినటువంటి దేవుని యొక్క పిల్లలుగా, దేవుని ఆత్మచేత నేర్పించినటువంటి ప్రభు పిల్లలుగా, ప్రవచనాల ఆధారంగా క్రీస్తు యేసు యొక్క రాకడ కోసం మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. ఎవరైతే ఈ నిరీక్షణ కలిగి ఉంటారో వారు సిగ్గుపరచబడరు, వారు బలం పొందుతారు, వారు పరలోకంలో చేర్చబడతారు అనే వాక్యం తెలియపరుస్తుంది. యెరెమీయా 8:10 చెప్పారు, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందెదరు అని చెప్పారు. అనేక సంగతులున్నవి, అన్ని వాక్య భాగాలు మనం గుర్తు చేసుకోవడం లేదు, కానీ కొన్ని వాక్య భాగాలు మనం జ్ఞాపం చేసుకున్నాం. దేవుడు బలవంతుడు, అది ప్రాముఖ్యమైన విషయం. ఆయన యందు మనం విశ్వాసించడం ద్వారా బలం పొందగలం. ఆయన కృప ద్వారా బలం పొందగలం. ఆయనను ప్రేమించడం ద్వారా బలం పొందగలం. ఆయనను ఎరుగుట ద్వారా బలం పొందగలం. నిరీక్షణ కలిగటం ద్వారా బలం పొందగలం. అనేక రీతులుగా ఆయన బలం మనం పొందగలం. మనము ఆయన ద్వారా బలం పొందాలని, గొప్ప కార్యాలు చేయాలని, ఆయన మహిమార్థమై జీవించాలని, యేసుక్రీస్తు యొక్క రాకడలో ఆ బలముతో పరలోకం మనం చేరాలని దేవుడు తన వాక్య సత్యాలు మనం తెలియపరుస్తున్నాడు. దేవుని యొక్క ఆదరణ అందులో ఉన్నాడు. యెషయా గ్రంథం 66 అధ్యాయము 13లో గమనించినట్లయితే, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్పాడు. సమస్త ఆదరణ అనుగ్రహించు దేవుడని కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పాడు. సమస్త ఆదరణ దయచేసి దేవుడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, బలపరిచే దేవుడు, ఆదరించే దేవుడు. అంత మాత్రమే కాదు, మన ప్రతి సమస్యను పరిష్కరించి ఆయన బలం చేత మనల్ని బలపరిచి క్రీస్తు యేసు యొక్క రాకడ కోసం సిద్ధపరిచేవారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన వచ్చే వరకు ఆయన వాక్యం చదువుకుందాం, ధ్యానిద్దాం, ఆయనలో ఆనందిస్తాం. క్రీస్తు యొక్క రాకడ కోసమై ఎదురు చూద్దాం, పరలోకం వెళ్ళి ఆనందిద్దాం. ప్రభుత్వ వాక్యమును మనందరి క్షేమార్థమై దీవించి స్థిరపరచి ఫలింపచేయును గాక. ప్రభు పేరిట అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.